శ్రీకృష్ణుని తల్లి యశోదాదేవి ఎవరో తెలుసా? ఉజ్జయిని పట్టణమును చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు. వీరిద్దరూ ప్రదోషకాలంలో శివార్చన చేస్తూ ఉన్నారు. ఆ రాజ్యంలో యాదవ కులానికి చెందిన చిన్నపిల్లలు కూడా ప్రదోషకాలం మందు ఎవరింటి ముందు వారు అలాగే పూజ చేస్తూ ఉన్నారు. అది శనివారం మరియు త్రయోదశి, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. పిల్లలందరూ శ్రద్ధగా పూలతో ఆకులతో పూజ చేస్తున్నారు. వారి తల్లులు భోజనాలకు పిల్లలను ఇంటిలోకి లాక్కుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకతని తల్లి బలవంతంగా ఆ పూజ నుండి వారిని లేపి పూజా సామగ్రి లాగివేసే ప్రయత్నం చేయగా ఆ బాలుని మనస్సు వికలమై పరమాత్మకు చేసే పూజ విఘ్నమైపోయిందని బాధపడి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా శివుడు ప్రత్యక్షమై, నీ భక్తి చాలా గొప్పది, ఏం వరం కావాలో కోరుకోమని అనగా కేవలం క్షమించమని మాత్రమే ఆ పిల్లవాడు కోరుకున్నందుకు శివుడు సంతోషించి, నీవు ఈ జన్మ తర్వాత నా సన్నిధిని పొందుతావు. నీ తల్లి తెలియక తప్పు చేసినా శనివారము త్రయోదశి నాడు నా పూజ చూసినందుకు గాను తర్వాత జన్మమందు విష్ణుమాతగా తను జన్మిస్తుంది అని వరమిచ్చాడు. ఆ గోపబాలుని తల్లి మరుజన్మలో యశోదగా జన్మించింది.